సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. సేల్స్ జరగట్లేదు. బిల్డర్లందరూ ఏడుస్తున్నారు. అమ్మకాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్యాష్ రొటేషన్ కూడా జరగట్లేదు. కొంతమంది బిల్డర్స్ అయితే వాళ్ళ స్టాఫ్‌కి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు సార్. సో మీరేమంటారు సార్? ఇది కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? నేనైతే రాంగ్ అని అంటాను. దాంట్లో రీజన్ ఏంటంటే ఇప్పుడు దీనికి ముందు మీరు అడిగిన క్వశ్చన్స్లో కూడా చాలా దగ్గర చెప్పాను. మంది అవసరానికి మించి కట్టారు. కొత్త కొత్త బిల్డర్స్ చాలామంది వచ్చారు, చాలామంది చేశారు. వాళ్ళకి ఏంటంటే అవగాహన తక్కువతోటి ఏదో ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసేయడము, ఏదో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే మనకు అంతా కస్టమర్స్తో వస్తుందని మనం చేయడము, ఆ విధంగా చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. అది ఇప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల తగ్గింది, కుప్పకూలింది అనేది కానే కాదు. పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? పర్మిషన్ ఇస్తూనే ఉన్నారు కదా. మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పోయి మీరు లిస్ట్ తీసుకోండి. ఈ లాస్ట్ 1 ఇయర్లో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, ఎన్ని ఓసీలు ఇచ్చారు మీరు చూడండి. ఇప్పుడు నాకు పర్మిషన్ వచ్చింది, నాకు ఓసీలు వచ్చాయి. అట్లా అది అనేది ఇప్పుడు అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజం అవుద్ది అంటారు కదా. అట్లా ఒక 10 మంది చెప్పిన తర్వాత 10 మంది 100 మందికి అవుద్ది, 100 మందికి. ఓవరాల్గా మార్కెట్ బాగా పెరిగిన తర్వాత అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నప్పుడు 100 మంది కొనగలిగితే అదే 3 కోట్లు అయినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతారు కదా. ఆ విధంగా కొంత స్లో అయింది మాట వాస్తవమే. అది కూడా షార్ట్లీ వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఫ్లైఓవర్స్ చాలా ఇప్పుడు అనౌన్స్ చేశారు, ఇవన్నీ వస్తాయని. ఇవన్నీ డెవలప్మెంటే కదా. ఈ హైడ్రా వల్ల గవర్నమెంటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ గవర్నమెంటే. దాంట్లో ఏమీ వాళ్ళు నెగిటివ్ చేసేది ఏం లేదు. ఓవరాల్ మార్కెట్ స్లో అయిన దాన్ని మనం ఇప్పుడు మీరు దాన్ని ఏదో కుప్పకూలిపోయిందని చెప్పి ఎవరో ప్రజలు అనుకుంటున్నారని చెప్పి మీరు చెప్పడం అనేది అది హాస్యాస్పదం అంటారు. అంటే జనరల్గా సేల్స్ తగ్గిపోయాయి అంటే నువ్వు ఒక 50 కేజీలు బరువు మోయగలిగి ఉండి 100 కేజీలు ఎత్తుకుంటే నువ్వు పడిపోతావు కదా కిందకి. ఇప్పుడు ఎంత బరువు మోయగలవు అంతే బరువు మోయాలి. నువ్వు 100 కేజీలు నెత్తిన పెట్టుకొని నేను మోయలేకపోతున్నానంటే నువ్వు తగ్గించి దాన్ని 2 భాగాలు చేసి ఒక 50 పెట్టుకుంటే నడుస్తావు నువ్వు బాగానే. అది ఎత్తి మనం వేరే వాడి మీద నెట్టడం అనేది నింద అనేది కరెక్ట్ కాదు. అంటే ఓవర్ సప్లై వల్ల ఓవర్ సప్లై వల్ల అవగాహన లేకుండా ఎక్కువగా కొంతమంది బిల్డర్స్ 2-3 కొత్తగా రావడం, కలుసుకోవడం, దాన్ని ప్రీసేల్ కొంత సేల్ చేయడం, ఆ డబ్బు పెట్టి ప్రాజెక్ట్ చేయడం. ప్రీసేల్ చేసినప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ప్రీసేల్ చేయకూడదు. ప్రీ లాంచ్ అనేది ఉంటుంది. ఏదో రెరా వచ్చిన తర్వాత కొంత అమ్ముకోవచ్చు. అమ్ముకున్న తర్వాత నీది రెరాలో అకౌంట్లో పెట్టి ఆ ప్రాజెక్ట్కి యూజ్ చేస్తే డెఫినెట్గా నువ్వు ఆ ప్రాజెక్టు చాలా బాగా చేయొచ్చు. అట్లా కాకుండా ఇది తీసుకెళ్ళి ఇంకో బిల్డింగ్ తీసుకోవడం, ఇంకో స్థలం తీసుకోవడం, ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, అట్లా చేయడం అనేది తప్పు. ఎవరు కూడా కస్టమరు ఆశతో, ఇప్పుడు నేను అనుకోండి ఒక రేట్ అమ్ముతాను, నేను పెద్దగా తగ్గించను. నేను ఇవన్నీ తగ్గించి డిస్కౌంట్ ప్రైజెస్ అవి చేయను. కొంతమంది చేస్తారు, చేసినా బాగా కడతారు. ఏంటంటే వాళ్ళు ఆ డబ్బుని దానికే ఉపయోగిస్తారు. కొంతమంది ఇంకొక చెందిన వాళ్ళు ఏంటంటే ఈ డబ్బు తీసుకుని ఇంకో ప్రాజెక్ట్లో పెడతారు. అటువంటి డేంజరు. అంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. డైవర్ట్ చేయకూడదు. ఆ ప్రాజెక్ట్కి అమ్మింది ఆ ప్రాజెక్ట్కే పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అందుకే కదా రెరాలు, ఈ చట్టాలు అన్నీ వచ్చాయి. అవన్నీ చేసి నువ్వు బాగుంది కదా అని చెప్పి ఇక్కడ అమ్మింది అక్కడ ఒకే ప్రాజెక్టు చేయాల్సింది పోయి 4 ప్రాజెక్టులు చేస్తే సప్లై ఎక్కువ అవుతుంది. నువ్వు 4 ప్రాజెక్టులకి న్యాయం చేయలేవు. ఇవన్నీ చేయలేక తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ మీద నిందలేస్తే అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ప్రీ లాంచ్లు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేసి వచ్చారు. అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది కూడా అట్లాంటి జాబితా వచ్చే అవకాశం ఉందని ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ప్రీ లాంచ్ల వల్ల హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ తగ్గుతుందంటారా? ఒకసారి ఇంకా అనదర్ ఒక 5 years వరకు ప్రీ లాంచ్లో కొనడానికి ఆలోచిస్తారు ఎక్కువ మంది. ఓకే. ఇప్పుడు వరకు ఏంటంటే కొంతమంది మాకు పక్కింటి వాళ్ళు అక్కడ 6,000 ఉంటే 3,000కి కొన్నారు, వాళ్ళకి 2 ఫ్లాట్లు కొన్నారు, లాస్ట్లో ఒక ఫ్లాట్ అమ్ముకుంటే ఒక ఫ్లాట్ మిగిలిపోయింది అని కొంతమందికి జరిగి ఉండొచ్చు కూడా.
దాన్ని బేస్ చేసి మిగతా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పడం వల్ల అందరూ అదే విధంగా ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది జైలుకి పోయారన్నారు. అక్కడ ఎంత అమ్మారండి రేటు? అక్కడ 6,000 సేల్ చేసే దగ్గర 2,500కి సేల్ చేశారు. 2,500 3,000కి అమ్మారంటే వాళ్ళకి బిల్డర్కి వైబిలిటీ లేదు. ఈ కస్టమర్ వాళ్ళకి ఏం చూస్తారు, మాకు ఆఫ్ రేట్కి వచ్చింది, పాపం వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉన్న మిగతా డబ్బు కొంత లోన్ చేసి కొన్ని పర్సనల్ లోన్ తీసుకొని కొన్ని జ్యువెలరీ అమ్మి అవన్నీ మొత్తం మీద కొన్నారు. ఇప్పుడు ఆయన జెన్యున్గా చేయాలంటే ఆ డబ్బు పెట్టి ఆ బిల్డింగే కట్టున్నా కూడా కొంతవరకు జరిగి ఉండేది. ఆయన దాన్ని డైవర్ట్ చేసిందాక చెప్పాను కదా, కొంతమంది ఇట్లా చేసిన వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి ప్రాజెక్టు చేయలేకపోయాడు. ఎన్ని చేశారు, ఇబ్బంది పడి జైలుకి పోవాల్సి వచ్చింది. అట్లా కొంతమంది ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బయటికి రావచ్చు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళందరూ మళ్ళీ సెట్ రైట్ అయ్యి కంప్లీట్ చేస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు చిన్న వాళ్ళండి 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 60 లక్షలు వాళ్ళకి ఉన్న దాంట్లో కొంతలో అప్పు చేసి కొనుక్కున్న వాళ్ళ దగ్గర వాళ్ళందరికీ తిట్టులు శాపనార్థాలని మనకు తగులుతూ ఉంటాయి కదా, అవన్నీ ఎవరికి కూడా మంచిది కాదు. అందువల్ల బిల్డర్స్ కూడా చాలా కొంతమంది ఇట్లా చేసేవాళ్ళు కూడా తెలుసుకోవాలి, అట్లా చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే సరే, ఈ మధ్య గమనిస్తే ఇట్లాగే ప్రీ లాంచ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి జైలుకి వెళ్ళిన ఒక బిల్డర్ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళని పిలిచి వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేపిస్తున్నారు. సో అట్లా చేయడం కరెక్ట్ అంటారా? సో ఇంకా దానికంటే బెటర్గా ఇంకా ఎలా చేస్తే బెస్ట్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? గవర్నమెంట్ రెరా వాళ్ళు తీసుకొని చేయించడం అనేది మంచిదే, కానీ అది ప్రాజెక్ట్ అనేది అంత పెద్ద ప్రాజెక్ట్స్ డీల్ చేయాలంటే దానికి ప్రాపర్గా టీం ఉండాలి, దానికి ఒక మంచి కాంట్రాక్టర్ని పెట్టాలి, మానిటరింగ్ టీం వీళ్ళ దగ్గర కూడా ఉండాలి. రెరా దగ్గర అంత టీం ఉందో లేదో తెలియదు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలనే దాంట్లో మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. దాంట్లో మంచిగా జరగాలని కోరుకుందాం. మేబీ సక్సెస్ అయితే ఇంకా కూడా కొన్ని వస్తే చేయడానికి స్కోప్ ఉంటుంది. హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సెంట్రల్తో మాట్లాడి RRRని జోరుగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఓఆర్ఆర్ మనం గమనిస్తే 2009లో ఓఆర్ఆర్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయినప్పుడు మనకి వెస్ట్ హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. అంటే ఓవరాల్గా కనెక్టివిటీ వచ్చింది, బట్ వెస్ట్ హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. అట్లాగే RRR వల్ల ఏ ఏరియాస్ ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉందంటారు? ప్రజల్ని మీరు ఎక్కడ ప్లాట్స్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడండి ఫస్ట్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్, దీనికి ఇంకా రేడియల్ రోడ్సే పూర్తి కాలేదు. ఇవన్నీ పూర్తయితే ఇక్కడే చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓన్లీ వెస్టే కాదు కదా, రింగ్ రోడ్ అంటే త్రూ అవుట్ రింగ్, అది మొత్తం అన్ని దగ్గరలో ఉన్నది. వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్. కొంతమంది బిల్డర్స్ అడ్వర్టైజ్ చేస్తుంటాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ ఎనీవేర్ మేమే ఉన్నామని చెప్పి రేడియోస్లో కూడా వస్తుంటుంది. ఆ విధంగా అన్ని ఏరియాస్కి రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ ఉంటే అన్ని దగ్గర డెవలప్ అవ్వాలి కదా. ఒక వెస్ట్లోనే ఎందుకు డెవలప్ అయింది, మిగతా దగ్గర కూడా అవుతుంది. ఇక్కడ ఐటీ ఏరియా ఉంది కాబట్టి ఒక డెవలప్ అయింది, మిగతా దగ్గర కూడా వస్తుంది. అట్లని RRR వచ్చిందని చెప్పి RRR లోపల ఉన్న ఏరియా అంతా డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఆ మధ్యలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చేయొచ్చు, కానీ హైప్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే రియాలిటీలోకి రావాలి. ప్రైజింగ్ రియల్గా ఉండాలి. ఏదో రేపు వస్తుంది, అప్పుడేదో ఎయిర్పోర్ట్ వస్తుంది చెప్పి చుట్టుపక్కలంతా చాలా రేట్లు పెట్టి అమ్మారు. ఆ రేట్లు తర్వాత ఒక 10 years దాకా పెరగలేదు. ఎస్పెషల్ మహేశ్వరంలో అది ఏదైనా కూడా మన కొనే బయ్యర్స్ ఇప్పుడు చిన్న ప్లాట్లు కొనే వాళ్ళందరూ చాలా సేవింగ్స్ కొంత సేవ్ చేసుకొని ఇంకేదో కొంత దానికి యాడ్ చేసి కొంత మనీ కొంటారు, కొంత లోన్ తీసుకుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి పాపం 10 years 5 years పెద్దగా ఇంక్రీజ్ కాలేదనుకోండి, ప్రైజెస్ అప్రిషియేషన్ లేవనుకోండి, ఈడ ఇంట్రెస్ట్ వాళ్ళకి పడుతుంది. వాళ్ళకు వచ్చే అరకొర జీతాల్లో ఈఎంఐలు పోతాయి, కొంచెం చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది. అందువల్ల నా ఉద్దేశంలో ఏది ఇన్వెస్ట్ చేసినా ఎవరైనా కూడా కొంచెం ఓపికతో ఇన్వెస్ట్ చేయండి. RRR వస్తుంది రానియండి, వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైప్ మీద నడుస్తుంటాయి కదా సార్. సో ఎలా గుర్తించాలి, అంటే ఇది హైప్ రేటు, ఇది రియల్ రేటు అని బయ్యర్ ఎలా గుర్తించాలి, ఎప్పుడు గుర్తిస్తాడు? సార్ బిల్డరే గుర్తించలేడు.
ఇంకా బయ్యర్ ఏం గుర్తించగలరు చెప్పు? దాంట్లో చాలా వరకు అదృష్టం. ఇప్పుడు కోకాపేట 5 లక్షల నుంచి 50 కోట్లకు పోయిందనుకోండి. 5 లక్షలు ఉన్నప్పుడు ఎవరిని ఊహించారా 50 కోట్లు అవుద్దని? ఊహించలేదు. సరే పోనీ 5 కోట్ల నుంచి 5 లక్షల నుంచి 5 కోట్లు అయింది. 5 కోట్లు ఎప్పుడో కాదు కదా, ఒక 2014లో 5 crores 4 crores ఉండింది. అప్పుడు కూడా పెద్ద 50 అవుద్దని ఎవరిని అనుకున్నారా? ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 50 ఇప్పుడు 500 అవ్వాలంటే అవుతుందా? కాదు కదా. ఆ విధంగా మీరు ఎవరు కరెక్ట్గా చెప్పలేము. కొంత అదృష్టం బట్టి ఉంటుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేసి కొన్ని లిటికేషన్లో ఇరుక్కొని ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. కొన్ని లేఅవుట్స్ ప్రాబ్లం అయినవి ఉంటాయి. అందువల్ల దీంట్లో కొంతమంది అదృష్టవంతులకి అన్ని దగ్గరలు బాగానే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలంటే, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ కావాలంటే అదృష్టం ఉండాలంటారు. డెఫినెట్గా కొంత తెలివి ఉపయోగించాలి, దానికి తోడు అదృష్టం ఉండాలి. ఓన్లీ తెలివితేటలతో రియల్ ఎస్టేట్లో పైకి వస్తాం అనే దాన్ని నేను నమ్మను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసీ రీడెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు సార్. ఎలాగైనా కంప్లీట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. సో మీరేమంటారు సార్? మూసీ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తం అవుతుందంటారా? విశ్వనగరంగా ఎదుగుతుందంటారా? అంటే మీరు ప్రతిసారి ప్రపంచంతో పోటీ అనేది ఉండకూడదండి. ప్రపంచం అంటే చిన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఎంతసేపు మనం అమెరికా, లండను ఇవన్నీ ఇటుతోనే పోటీ పడుతుంటాం. ఇక్కడ కూడా మనం మూసీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూసీలో వల్ల చాలామందికి ఇప్పుడు అక్కడ తెచ్చిన వెజిటబుల్స్ తిన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని బాగు చేశారనుకోండి, అటువంటివన్నీ పోతాయి కదా. మూసీ డెవలప్ చేస్తే అదొక టూరిస్ట్ ప్లేస్ అవుద్ది. మూసీకి అటు ఇటుగా టవర్స్ వచ్చి మధ్యలో మూసి మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జెస్ వాళ్ళ అనుకున్న ప్లాన్ ప్రకారం అది పూర్తి చేస్తే డెఫినెట్గా హైదరాబాద్కి అదొక పెద్ద అసెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ స్వరూపం ఎలా మారిందో, ఈ మూసీ కంప్లీట్ అయితే కూడా అది ఇంకొక పెద్ద అచీవ్మెంట్ లాగా అవుతుంది. హైదరాబాద్ ప్లస్ పాయింట్, దాంట్లో డౌటే లేదు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా మూసీ కాకుండా ఇంకా ఏ అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కావాల్సింది లా అండ్ ఆర్డరు, రోడ్సు, వాటరు, ఇవన్నీ మనకు కావాల్సినదే కదా కామన్గా. ప్రతి మనిషికి వీలైనంత వరకు హౌసు, ఇవన్నీ ఉంటే అంతకంటే ఎవరు బతుకోళ్ళు ఉద్యోగాలు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించాలంటే కల్పించలేరు కదా. సొంతంగా కూడా జాబ్, ప్రైవేట్ జాబ్స్ కానీ చేయగాని, సొంత బిజినెస్లు కానీ, చిన్న బిజినెస్లు కానీ చేసుకొని బతుకుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు కానీ ఈ 10,000 కోట్లు సిటీ మీద ఇన్వెస్ట్ చేసి ఈ కనెక్టింగ్ రోడ్స్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ, ఇవన్నీ ఇప్పుడు ఈ హైడ్రా కూడా ఈ ట్రాఫిక్ కంట్రోలు, ఈ నాలాలు ఎంక్రోచ్మెంట్స్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అవన్నీ కంప్లీట్ చేస్తే మనకు డెఫినెట్గా మంచి అచీవ్మెంట్ కదా. ఇప్పుడు మనం ఈరోజు అండర్ గ్రౌండ్ వాటర్ కొన్ని దగ్గర ఉండొచ్చు, కొన్ని దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దగ్గర కేబుల్స్ అన్నీ ఓవర్ హెడ్ లైన్స్ పోతుంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ఫుట్పాత్స్ మీద ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వీటిల్లో కొంత కానీ చేయగలిగితే అప్పుడు సిటీ మీరు అన్నట్టు లండన్ లాగా కాకపోయినా దగ్గరగా వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఈయన ఇంత డబ్బు 10,000 ఇంటూ 5 years 50,000 crores మనం స్పెండ్ చేస్తే హైదరాబాద్ స్వరూపమే మారిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్. జాన్సన్ గారికి కానీ, మీ టీముకి కానీ, మీ అందరూ ఇదే విధంగా రియల్ ఎస్టేట్ మీద ఎప్పటి నుంచో మీ టైం స్పెండ్ చేస్తూ మీరు ఎంతో రియల్ ఎస్టేట్ మీద మీరు చేసే టైంకి మా అందరికి ఎంతో ఉపయోగపడుతుంటుంది. మీరు ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలు కూడా, చాలామందికి తెలియని విషయాలు కూడా మీరు ఈ రూపంలో చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి కానీ, ఆఫీసర్స్ దగ్గర నుంచి మీరు కొత్త జీవోస్ అయితే కానీ, ఇంకేదన్నా ఎలా రాబోతుంది, ఏం చేయబోతున్నారు అన్నీ తెలుసుకొని అందరికీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు. మీ హెల్ప్ ఇట్లే కొనసాగాలని, మీ యొక్క సపోర్ట్ ఇలానే ఉండాలని ఎప్పుడు మీకు మేము కృతజ్ఞతలుగా ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్.